ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి వందనములతో అందరికీ సాయిరామ్ అండి. శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి గ్రంథంలో నిన్నటి రోజున ఒకే స్వామి ఒకే సమయంలో రెండు చోట్ల ఉండటం అనేటువంటి దాంట్లో అనకాపల్లిలో ఒక స్టేట్ బ్యాంక్ ఉద్యోగి స్థానంలో 2 నెలల పాటు స్వామి ఆ ఉద్యోగం నిర్వహించినటువంటి ఘట్టం చదువుకున్నాం. తాను అనుగ్రహించదలుచుకుంటే ఆ రూపంలోనే ఆయన పనిచేస్తారు అన్నమాట. ఇది అనుమానం వచ్చి ఒక ఆయన, మీరు ఒకేసారి 2 శరీరాలుగా ఎలా కనిపిస్తారు? మీరు ఒకేసారి 2 శరీరాలుగా ఎలా కనిపిస్తారని అడిగితే, 2 శరీరాలు అన్న పరిమితి లేదు, 1000 శరీరాలతో కనిపించగలను అన్నారు సత్యసాయి బాబా. ఒకసారి ఒక భక్తుడు స్వామిని ఇలా అడుగుతున్నారు, మీరు ఒకేసారి 2 శరీరాలుగా ఎలా కనిపిస్తారు అని. అలా అడిగితే స్వామి ఏమంటున్నారంటే, 2 శరీరాలు అన్న పరిమితి లేదు, 1000 శరీరాలతో కనిపించగలను అన్నారు సత్యసాయి బాబా. నూతిలో మునిగిపోతున్న వ్యక్తిని మీరు రక్షించినట్లు ఒక పుస్తకంలో రాశారు. ఈ అద్భుతం ఎలా చేశారు అని ఒకరు అడిగినప్పుడు స్వామి ఇలా సమాధానం చెప్పారు. భగవంతుడు సర్వాంతర్యామి, ఎక్కడ ఎప్పుడు ఏమి జరుగుతున్నదో నాకు తెలుసు. నేను ఇక్కడ నుంచి కదలలేదు, కానీ నా రూపం ఆ భక్తునికి కనిపింపచేసి రక్షించాను అన్నారు. ఆ వివరాలు ఏమిటంటే, చిత్తూరు జిల్లా కుప్పం గ్రామస్తుడు రాధాకృష్ణయ్య జబ్బుతో బాధపడుతున్నాడు. బాధ తగ్గించుకోవడం కోసం డాక్టర్ మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆ రాత్రి మగతలో ఉండి రాధాకృష్ణయ్య నడుస్తూ వెళ్ళి దొడ్లో ఉన్న నూతిలో పడిపోయాడు. ఆ నూతిలో నీళ్లు ఎక్కువగా ఉన్నాయి, పట్టుకొనడానికి కూడా ఆధారం ఏమీ లేదు. కానీ రాధాకృష్ణయ్య నీటిలో మునిగిపోకుండా అలాగే నిలబడి తేలుతూ ఉన్నాడు. తెల్లవారుజామున మెలకువ వచ్చి పక్క మీద భర్త లేకపోవడం చూచి భార్య కేకలు వేసింది. అందరూ చేరి గందరగోళంతో కంగారు పడిపోయారు. ఆ సమయంలో ఆ దారినే వెళుతున్న ఒక పోలీసు అధికారి నూతిలో తేలుతున్న రాధాకృష్ణయ్యను చూచి తాడు వగైరాలు తెచ్చాడు. పెద్ద కొడుకు తండ్రిని బయటకు తీశాడు. ఆ సమయంలో రాధాకృష్ణయ్య, మీ దర్శనం మరలా నాకెప్పుడు అంటూ పలవరిస్తున్నాడు. అది విన్న భార్యలు కుమారులు ఆయనను తీసుకొని మరునాడు బయలుదేరి పుట్టపర్తికి వచ్చారు. ఆ కుటుంబం వారు రెగ్యులర్గా ఎప్పుడు సంవత్సరంలో 6 నెలలు పుట్టపర్తిలోనే ఉంటూ ఉండేవారు. శ్రీ సత్యసాయి బాబా బాల్కనీ మీద నిలబడి, ఏమయ్యా రాధాకృష్ణయ్య, నిన్న రాత్రి నిన్ను నీళ్లలో మోసి నా భుజాలు నొప్పిగా ఉన్నాయ్యా అన్నారు నవ్వుతూ. ఒకరోజు మెక్సికోకి చెందిన ఇంద్రాదేవి ఒక అమెరికన్ పౌరుడు ప్రశాంతి నిలయం ఇంటర్వ్యూ గదిలో సత్యసాయి బాబా వారి ఎదురు కూర్చొని సంభాషిస్తున్నారు. ఇంద్రాదేవిను ఒక అమెరికన్. కొంత సమయం గడిచిన తర్వాత ఆ అమెరికన్ పౌరుడు స్వామిని చూచి, మీరు ఒకే సమయంలో 2 చోట్ల ఎలా ఉండగలరు అని ప్రశ్నించాడు. అప్పుడు స్వామి చిరునవ్వు నవ్వి, ఇప్పుడు మెక్సికోలో నీ భార్యకు కారు ప్రమాదం జరిగింది, నేను రక్షించి వచ్చాను అన్నారు. ఇక అతను ప్రశ్నించలేదు సరిగదా, కలవరపడ్డాడు ఎంతో. ఏమీ భయపడవద్దులే, అనుకున్న సమయానికే నీవు వెళ్ళవచ్చు, ఆందోళన పడవద్దు అని స్వామి అతనికి ధైర్యం చెప్పారు. ఇంటర్వ్యూ అయిన వెంటనే అతడు అమెరికాలో తన ఇంటికి ఫోన్ చేసి కనుక్కున్నాడు. అప్పుడు అతని భార్య తాను ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరగగానే ఒక ఎర్రని పొడుగాటి అంగీ ధరించి ఒత్తుగా శిరోజాలతో ఉన్న ఒక వ్యక్తి అక్కడికి వచ్చి ఆ దెబ్బతిన్న కారులో నుంచి తన కారులోకి తనను మార్చి ఇంటికి చేర్చి రక్షించాడని తెలిపింది భార్య. ఆ వ్యక్తి భగవాన్ బాబా అని ఆమెకు తెలియదు. గదిలో తన ఎట్ట ఎదుట కూర్చున్న స్వామి అమెరికాలో తన భార్యను ఎలా కాపాడారో అర్థం కాక ఉక్కిరి బిక్కిరి అయి తాను అడిగిన ప్రశ్నకు ఇదే సమాధానం కాబోలు అని గ్రహించాడు ఆ అమెరికన్ వ్యక్తి. పడతిగా పరమాత్ముడు. రాధాదేవి తులసి వ్రతం చేసిందని, ఆమె ప్రేమను పరీక్షించటానికి శ్రీకృష్ణుడు అందమైన గోపాంగన రూపం ధరించి వృషభానుని భవనానికి విచ్చేశాడు.
ఆ మాయా గోపిక పాదాలకు మంజీరాలు, నడుముకు చురుమువ్వలు, వ్రేళ్లకు ఉంగరాలు, చేతికి రత్నకటకము, నాసికకు ముత్యపు బులాకి ముచ్చట గొలుపుతున్నాయి. శరీరపు కాంతి అలకల కాంతి వలనే శ్యామసుందరంగా ఉంది. ఆ గోప సుందరి తేజస్సు ఎదుట ఆ భవనంలోని సుందరీమణుల సౌందర్య చంద్రబింబం ముందు తారకల సౌందర్యం వెలవెల పోయినట్లయింది. ఆ నవ గోపకాంతను రాధాదేవి ఎంత అభిమానంగా ఆహ్వానించి, సఖీ నీవెవతవు, నీ నివాసము ఎక్కడా, నీ మోహన రూపం చూస్తుంటే నాకు మురళీమోహనుడే గుర్తు వస్తున్నాడు అన్నది. మాయా గోపిక మనోహరంగా నవ్వి, ఓ దేవి, గోకులములో నందభవనానికి ఉత్తరంగా నా నివాసం అన్నది. నన్ను గోపదేవి అంటారు. నీ గురించి నీ సఖి లలిత చెప్పగా విని నిన్ను చూడాలని వచ్చాను అన్నది. వారిద్దరూ అంతఃపురంలో ఉద్యానవనంలో విహరించారు. మాటల సందర్భంలో రాధాదేవి కృష్ణునికై పరితపిస్తున్నదని గ్రహించి గోపదేవి ఆమెతో, ఆ కృష్ణుడు జాతి చూస్తే గోపాలుడు, రంగు చూద్దామా నలుపు, ధనవంతుడా కాదు, పైగా దారిలో గోపకాంతలను అడ్డగించడం, నీవు అటువంటి అభిమానహీనుడని కృష్ణుణ్ణి ప్రేమించడం సమంజసం కాదు అన్నది గోపకాంత. గోపదేవి మాటలు విని రాధ, సఖి, దేవతలు ఈ స్వామి చరణారవిందాల స్పర్శకే తహతహలాడిపోతారు. ఈయన పుట్టుకలేని ప్రభువు, భూభారం తొలగించడం కోసం అవతరించిన పురుషోత్తముడు. కృష్ణుడు నల్లగా ఉన్నాడని అన్నావు కదా, ఆ శ్యామ సుందరుడైన కృష్ణుని దర్శించి ఆ స్వామిలో మనస్సు లగ్నం చేసి నీలకంఠుడు జటాజూటధారిగా ఉండిపోయాడు. సిద్ధముని, యక్ష, నాగ, మరుత్కణముల అధిపతులు ఆ స్వామి పాదాలకు నమస్కరించి అనంతమైన ఐశ్వర్యమును పొందుతూ ఉంటారు. అటువంటి ఆ స్వామిని నిర్ధనుడని ఎలా అనుకున్నావు? వత్సాసుర, అఘాసుర, బకాసుర, తృణావర్త, శకటాసుర, పోతనలను వధించిన మహాత్ముడు ఆ కృష్ణుడు అని పలికింది రాధ. రాధ మాటలు విని గోపదేవి, ఓ రాధ, నీ వాణి వేదవాణిగా అనిపించింది. అయినా నీవు పిలవగానే కృష్ణుడు ఇక్కడికి వచ్చినట్లయితే నీవు చెప్పినదంతా నేను నమ్ముతాను అన్నది. అప్పుడు రాధ నిశ్చల హృదయంతో కృష్ణుడిని ధ్యానించింది. మాయా గోపిక రాధను చూసింది. రాధ నేత్రాల నుండి బాష్పధారలు స్రవిస్తున్నాయి. ఆమె భక్తి తత్పరతకు మాయా గోపిక హృదయం కరిగిపోయింది. అప్పుడు ఇక ఆలసించటం భావ్యం కాదని గోపదేవి నిజ రూపంతో గోపాలకృష్ణునిగా సాక్షాత్కరించింది. రాధ కళ్ళు తెరిచి చూచి ఆశ్చర్యచకితి అయి పరమానంద భరితి అయి ఆ స్వామి చరణ కమలాలపై వాలిపోయింది. ఆ విధంగా పరమాత్ముడు పళిత రూపము ధరించిన భాగవత ఘట్టం. ఇక్కడ ఒకనాడు చిత్రావతి ఇసుకలో భగవాన్ బాబా భక్తులతో సంచరిస్తున్నారు. అప్పుడు బాబా వయసు దాదాపు 20 సంవత్సరాలు. ఆ సమయంలో క్రమంగా మసక చీకట్లు ముసురుకుంటున్నాయి. ఒక క్షణంలో భగవాన్ బాబా కొండ మీద ఉన్న కల్పవృక్షం దగ్గరకు చేరుకొని, నేను కనబడుతున్నానా అని అన్నారు. ఆ మధురాతి మధురమైన దివ్యవాణిని విని భక్తులంతా ఆ కల్పవృక్షం వైపు చూశారు. అక్కడ కనిపించిన దృశ్యం వారికి ఆశ్చర్యం కలిగించింది. ఒక దివ్య కాంతి, ఆ కాంతిలో దగదగా మెరిసిపోతున్న శ్రీ మహాలక్ష్మి వారికి సాక్షాత్కరించింది. ఎర్రని పట్టుచీరతో, పచ్చని రవికతో, తళతళ మెరిసిపోతున్న ఆభరణాలతో, ముక్కెరతో చిరునవ్వులు చిందిస్తూ ఉన్న లక్ష్మీదేవిని అక్కడి పెద్దలే కాక చిన్నపిల్లలు సైతం స్పష్టంగా చూసి ఆనంద పరవశులయ్యారు. అది సాయి మహాలక్ష్మి దర్శనం. దివ్య బాలుడైన సత్యం ఉరవకొండలో చదువుకునే రోజుల్లో ఆ స్కూల్ అభివృద్ధి కోసం ధనసేకరణకై ఆ స్కూల్ హెడ్ మాస్టారు లక్ష్మీపతి గారు దృశ్యేంద్రమణి నాట్యాన్ని ఏర్పాటు చేశారు. పేపర్లు ప్రింట్ చేశారు. కానీ ఆమెకేదో అననుకూలం వల్ల రాలేకపోయింది. ఇప్పుడు సినిమా నటి కూడా. అప్పుడు హెడ్ మాస్టర్ గారు ఒకటే దిగులు పడిపోయారు. అప్పుడు సత్యం ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ మీరు భయపడకండి, ఆ ఋష్యేంద్రమణి చేసే నాట్యం నేనే చేస్తాను అన్నాడు. అప్పట్లో ఋష్యేంద్రమణి తలపైన ఒక సీసా పెట్టుకొని, సీసా పైన పళ్ళెం పెట్టి దానిపైన జ్యోతులు వెలిగించి డ్యాన్స్ చేస్తూ కింద ఉన్న చేతి రుమాలను నోటితో ఎత్తేది. సార్, ఈయన ఉంటున్నారు స్వామి సత్యం, సార్ ఆమె హ్యాండ్ కర్చీఫ్ను మాత్రమే నోటితో తీసేది, నేను సూదిని కంటితో తీస్తాను, చేసేది ఋష్యేంద్రమణే అని చెప్పండి అందరితో అన్నాడు సత్యం. ఆనాటి సన్నివేశం
స్వామి స్వయంగా ఇలా తెలియజేశారు. అప్పుడు నాకు ఒక పెద్ద చీర కట్టి జడ వేసి డాన్స్ ఆడేటప్పుడు జడతో ఇట్లా అట్లా అనాలి కదా, అందుకని పెద్దగా దండిగా కట్టారు. ఇక్కడ కట్టారు, అక్కడ కట్టారు, పడిపోకూడదు కదా. సరే గజ్జలు కట్టి ఒక డొక్కు కారులో నన్ను తీసుకుని వచ్చారు. ఋషేంద్రమణి వచ్చింది అని టిక్కెట్లు దండిగా కొన్నారు. ఇంతలో ఒక విధమైన వాయిద్యం మొదలు పెట్టేసరికి నేను గజ్జలను శ్రావ్యంగా హృదయాన్ని కదిలించే విధంగా కదిలించాను. అందరూ మైమరిచిపోయారు. హెడ్ మాస్టర్ వచ్చి బాటిల్ నా తలపై పెట్టారు. మరో టీచర్ వచ్చి దానిపై ప్లేటు పెట్టి జ్యోతులు వెలిగించారు. ఎందుకని? లోపల కనిపించుకున్నారేమోనని అనుమానం కదా ఈ మానవులకు. వాయిద్యాలు వాయించడం మొదలు పెట్టారు. ఇక నేను కంటికి కనిపించకుండా తిరుగుతూ ఉన్నాను. డాన్స్ చేస్తూనే క్రిందకు వంగి సూదిని కంటితో ఎత్తేశాను. అందరూ చప్పట్లు కొట్టారు. అప్పుడు కలెక్టరు ఒక మెడలు తెచ్చి నాకు వేయాలని వచ్చాడు. అతని పేరు హార్సీ, బ్రిటిష్ వాడు. నన్ను ముట్టి మెడలు వేయాలి అన్నాడు. నేను ముట్టనివ్వను అన్నాను. నేను నీ బ్రదర్ లాంటి వాడిని, నేను ఈ మెడల్ని నీ మెడలో వేస్తా అన్నాడు అతను. మరలా నేను నీ సిస్టర్ లాంటి దానిని, ఆ మెడల్ నా చేతికి ఇవ్వండి అన్నాను నేను. స్క్రీన్ వెనక నుండి హెడ్ మాస్టర్ చెప్తున్నారు, ఆయన కలెక్టరు, నీవు అట్లా అనకూడదు, తీసుకో అని. కానీ నేను ఋష్యేంద్రమణిగా వచ్చాను కదా, నేను ముట్టనివ్వను అన్నాను. అందరూ క్లాప్స్ కొట్టి కలెక్టర్ గారిని చేతికి ఇచ్చి రండని అనడంతో చివరకు ఆయన చాలా నిరాశతో చేతికిచ్చి వెళ్ళిపోయాడు. ఇక మరునాడు కడప డిస్ట్రిక్ట్ బోర్డు ప్రెసిడెంట్ రామసుబ్బమ్మ గారు వచ్చి, ఋష్యేంద్రమణి గారి వల్లనే ఈ స్కూల్ బిల్డింగ్ తగినంత డబ్బు సహాయం అందింది, ఆమెకు సత్కారం చేయాలనే ఉద్దేశంతో ఒక పెద్ద చీర తెచ్చాము అని ఋష్యేంద్రమణి గారు అంటూ స్టేజీ మీదకు పిలిచింది ఆ రామసుబ్బాయమ్మ గారు, బోర్డు ప్రెసిడెంట్ అంట. ఎక్కడి నుంచి వస్తుంది ఋష్యేంద్రమణి? అందరూ చూస్తున్నారు. నేను ఒక నిక్కరు వేసుకుని పరిగెత్తుకుని వచ్చాను. అక్కడ ఒక పోలీసు ఉండి నన్ను అడ్డగించాడు. అప్పుడు మా హెడ్ మాస్టరు నిన్నటి ఋష్యేంద్రమణి ఆ బాలుడే వెళ్ళని అన్నారు. నన్ను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు హెడ్ మాస్టరు నిన్నటి ఋష్యేంద్రమణి ఈ పిల్లవాడేనని కడప రామసుబ్బమ్మతో చెప్పారు. అప్పుడు రామసుబ్బమ్మ నన్ను గట్టిగా ఎత్తుకొని ముద్దు పెట్టుకొని, నాయన ఎంత గౌరవాన్ని తెచ్చిపెట్టావు, ఈ చిన్న వయసులో మన భారతదేశంలో ఇలాంటి వారంతా ఉంటున్నారా అని ఎంతో పొగిడింది. ఆనాటి నుండి స్వామి అంటే ఆమెకు చాలా ప్రేమ. ఎక్కడికి పోయినా ఆమె స్వామిని గురించి చాలా చెప్పేది. ఈ విధంగా ఆనాడు ఉరవకొండ స్కూల్ ప్రదర్శన అందించాము అని స్వామి తాను చిన్నప్పుడు స్త్రీగా అభినయించి సహాయపడిన విషయాన్ని విద్యార్థులకు తెలియజేశారు. ఈ ఉరవకొండే అహోబిలానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇందాక అహోబిల నరసింహస్వామి చరిత్ర చదివి వినిపించారు కదా. ఈ విధంగా పడతిగా భగవంతులు మారినటువంటి ఘట్టాలను తెలుసుకున్నాం. సాయిరాం.